జూన్ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. జూన్ 1న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సౌరయానానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా వచ్చే సంవత్సరంలోనే సూర్యుడికి సమీపంలోకి వ్యోమనౌకను పంపాలని నిర్ణయించడం జరిగింది. ఇది సూర్యుడి వాతావరణాన్ని అన్వేషించి చాలా కాలం శాస్త్రవేత్తలకు అందని వివరాలను అందించగలదని భావిస్తున్నారు. సుమారు 60 సంవత్సరాల క్రితమే సౌరగాలుల ఉనికికి అంచనా వేసే ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజీనీ పార్కర్ గౌరవార్థం దీన్ని పార్కర్ సోలార్ ప్రోబ్ అనే పేరు పెడతామని నాసా తెలిపింది. ఒక వ్యోమనౌకకు మనుషుల పేరు పెట్టడం ఇదే తొలిసారి. సుమారు చిన్న కారు సైజులో ఉండే దీని లోపల సూర్యుడి రహస్యాలను ఛేదించగల అధునాతన పరికరాలను జోడిస్తున్నారు. సూర్యుడి ఉపరితలం కంటే కూడా సూర్యుడి చుట్టూ కిరీటంలా వెలిగే పొర ఏమిటి, దానికి ఎందుకు అంత వేడిగా ఉంటుందో అనేది ఇది పరిశీలిస్తుంది. అత్యంత వేడి రేడియేషన్ పరిస్థితులను తట్టుకునేందుకు ఇది సూర్యుడి వాతావరణం కూడా ప్రయాణించి గతంలో ఏ అంతరిక్ష నౌక వెళ్ళనంత దగ్గరగా సూర్యుడికి సమీపంలోకి ఇది చేరుకుంటుంది. సూర్యుడి వేడిని తట్టుకోవడానికి దీనికి 4.5 అంగుళాల మందమైన కార్బన్ సమ్మలిత పొర రక్షణగా ఉంటుంది. ఈ వ్యోమనౌకను 2018 జూలై 31 నుంచి 20 రోజుల వ్యవధిలో ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. విశ్వం గుట్టుమట్లు విప్పడానికి ఉద్దేశించిన భారీ యంత్రం లేజర్ ఇంటర్ఫెరోమీటర్ మీటర్ గ్రావిటేషనల్ వెబ్ అబ్జర్వేటరీ లిగో మరోసారి సత్తా చాటింది. మరోసారి 2 కృష్ణ బిలాల విలీనాన్ని పసిగట్టింది. ఇలాంటి పరిణామాల వల్ల చెలరేగే గురుత్వాకర్షణ తరంగాలను మూడోసారి గుర్తించినట్లయింది. ఈ కృష్ణ బిలాల ద్రవ్యరాశి సుమారు సూర్యుడి కంటే 31.19 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. లిగోతో తొలిసారిగా 2015లో గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని ఇది ధృవీకరించింది. తాజా ఆవిష్కరణలతో కృష్ణ బిలాల భ్రమణ తీరుతెన్నులపై విలువైన సమాచారం లభించింది. లిగో యంత్రం అమెరికాలో ఉంది. భారత్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ జూన్ 3న సౌర విద్యుత్తో పనిచేస్తూ నెలల పాటు గాలిలోనే ఎగురుతూ ఉండగల మానవరహిత విమానాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ విమానాన్ని రెయిన్బో లేదా కైహోంగ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ విమానం రెక్కల పొడవు ఏకంగా 40 మీటర్లు. బోయింగ్ 737 పౌర విమానం రెక్కల కంటే అధికం. ప్రస్తుతం ప్రపంచంలోనే సౌర విద్యుత్తో నడిచే 2 అతిపెద్ద డ్రోన్గా దీన్ని పేర్కొంటున్నారు. ప్రకృతి విపత్తులను, వాతావరణ మార్పులను ఇది పరిశీలిస్తుంది. జూన్ 5న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన చికెన్ గున్యా వ్యాక్సిన్ పై మొదటి దశ వైద్య పరీక్షలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అమెరికా, ఐరోపా, చైనా, ఇండోనేషియా తదితర దేశాల్లో దీనికి మేధో సంపత్తి హక్కులు లభించాయి. భారత అంతరిక్ష ప్రయోగశాల చరిత్రలోనే అద్భుత విజయం నమోదైంది. భారీ రాకెట్ GSLV మార్క్ 3 D1 తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ పెను రాకెట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-19ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అంతరిక్షంలోని భూ అనువర్తిత బదిలీ కక్ష GTOలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యోమనౌక శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. సరిగ్గా 16 నిమిషాల తర్వాత 3136 కిలోల బరువున్న GSAT-19ను GTOలోకి జారా విడిచింది. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది GSAT-19ను తీసుకెళ్లిన రాకెట్ ఏది? GSLV మార్క్ 3 D1. GSAT-19ని తీసుకెళ్ళింది సక్సెస్ఫుల్గా. ఎక్కడి నుంచి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తీసుకెళ్లడం జరిగింది. జిఎస్ఎల్వి మార్క్ 3లో 2 ఘన ఇంధన దీని ఏ విధంగా పనిచేస్తుంది? జిఎస్ఎల్వి మార్క్ 3లో 2 ఘన ఇంధన స్టార్టప్స్లు ఇంజన్లు, ఒక ద్రవ ఇంధన ఇంజన్ కోర్ దశ, కీలకమైన క్రయోజనిక్ ఇంజన్ దశ ఉన్నాయి. S-200 స్టాప్ ప్లాన్ల నిర్దేశిత సమయానికి విడిపడ్డాయి. ఆ తర్వాత L-110 కీలక దశ కూడా అనుకున్నట్టుగానే విడిపోయింది. ఇక ఈ రాకెట్కు అత్యంత ప్రాణధరమైన క్రయోజనిక్ ఇంజన్ పనిచేయడం ప్రారంభమైంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. రాకెట్ నుంచి G-19 విడవపోగానే అందులోని సౌర పలికలు, యాంటీనాలు విచ్చుకున్నాయి. కర్ణాటకలోని హసన్ వద్ద ఉన్న మాస్టర్ కంట్రోల్ కేంద్రం ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. ప్రస్తుతం GTOలో ఉన్న ఈ ఉపగ్రహాన్ని కొద్ది రోజుల్లో తుది కక్షలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్ను వివిధ దశల్లో మండించడం ద్వారా దాని కక్షను మారుస్తారు. తాజాగా కక్షలోకి వెళ్లిన G-19 ఉపగ్రహం అత్యంత అధునాతనమైంది. భారత్ భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం. గుర్తుంచుకోవాల్సింది, భారత భూభాగం నుంచి ప్రయోగించే అత్యంత బరువైన ఉపగ్రహం G-19. ఇందులో KA లేదా KE బ్యాండ్ హైత్రోఫోర్స్ కమ్యూనికేషన్ సాధనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇందులో భూస్థిర రేడియో ధార్మిక స్పెక్ట్రోమీటర్ పేలోడ్ GRASPను అమర్చారు. భూస్థిర కక్షలోకి ఉపగ్రహంలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై అంతరిక్షంలోని రేణువుల స్వభావాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సూక్ష్మీకరించిన ఉష్ణగొట్టం, ఫైబర్ ఆప్టిక్ గైరో, సూక్ష్మ ఎలక్ట్రో యాంత్రిక వ్యవస్థల యాక్సిలరీ మీటర్, KU బ్యాండ్, TTC ట్రాన్స్జెండర్స్, స్వదేశీ తయారీ అయిన లిథియం అయాన్ బ్యాటరీ వంటి అధునాతన ఉపకరణాలు ఇందులో ఈ ఉపగ్రహం సొంతం. ఇప్పటి వరకు 2300 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను రోదశీలోకి ప్రవేశపెట్టడానికి భారత్ విదేశాలపై ఆధారపడుతుంది. ఇకపై ఈ పరిస్థితి తప్పుతుంది. క్రమంగా 5000 కిలోల బరువు ఉన్న GSLV మార్క్ 3తో GTOలోకి ప్రవేశపెట్టవచ్చు. అలాగే దిగువ కక్షలోకి అయితే దాదాపు 10,000 కిలోలను తరలించవచ్చు. విదేశాలతో పోలిస్తే దాదాపు 40% మేర తక్కువ ధరతో మన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను GTOలో ప్రవేశపెట్టవచ్చు. భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఉపయోగించే సామర్థ్యం ఇప్పటి వరకు ఐరోపా అంతరిక్ష సంస్థతో పాటు అమెరికా, రష్యా, చైనా, జపాన్ తదితర దేశాలకు మాత్రమే ఉండగా, తాజాగా GSLV మార్క్ 3 ప్రయోగంతో భారత్ కూడా వాటికి సరసన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల వద్ద భారీ వాహక నౌకలు ఉన్నాయి. ఇప్పటికే ఇవి రోదసి యాత్రల్లో తమ సత్తాను నిరూపించుకొని అగ్రశ్రేణి రాకెట్లకు గుర్తింపు పొందాయి. తాజాగా వీటి సరసన GSLV మార్క్ 3 చేరింది. రాకెట్ ఏ దేశం GTOలకి తీసుకెళ్లిన బరువు? ప్రోటాన్ M రష్యా దేశానికి చెందినటువంటి ప్రోటాన్ M 6.7 టన్నులను తీసుకెళ్లింది. అమెరికాకు చెందిన డెల్టా 4 13 టన్నులను, అల్ట్రాస్ 5 13 టన్నులను తీసుకెళ్లింది. ఐరోపాకు చెందిన ఏరియన్ 5 10 టన్నుల బరువును, జపాన్ H-2B 8 టన్నులు, చైనా వాంగ్ మార్చ్ 3B/E 5.5 టన్నుల బరువును అంతరిక్షంలోకి తీసుకెళ్లడం జరిగింది. అంగారకుడు వంటి సుదూర ప్రాంతాలకు మానవ సహిత యాత్రలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే శక్తివంతమైన రాకెట్ను రూపొందిస్తోంది. ఇది దిగువ కక్షలోకి ఏకంగా 70 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్. తాజా ప్రయోగం యొక్క విశేషాలు: ఉపగ్రహం బరువు 3136 కిలోలు, ప్రయోగానికి అయిన ఖర్చు 300 కోట్లు, రాకెట్ పొడవు 43.43 మీటర్లు, రాకెట్ బరువు 460 టన్నులు, ఉపగ్రహం సేవలందించే కాలం 10 సంవత్సరాలు. ఇస్రో తాజాగా నిర్వహించినటువంటి GSLV మార్క్ 3D1 ప్రయోగంతో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. వీటిలో ఇప్పటి వరకు ఎక్కువగా PSLV ప్రయోగించినవే విజయవంతం కాగా, తాజాగా GSLV సిరీస్లో వరుసగా విజయాలు ప్రారంభమయ్యాయి. GSLV D5, D6, మార్క్ 3 ప్రయోగాత్మక విజయం, F-09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్ 3D1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. జూన్ 7 భారత్తో గత సంవత్సరం 499 రకాల కొత్త వృక్ష జంతు జాతులను గుర్తించినట్లు భారత జువాలజికల్ సర్వే, బొటానికల్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఇందులో
313 రకాల జంతు 186 రకాల వృక్ష జాతులు ఉన్నట్లు వెల్లడించింది. నేల, నీరు, మంచు, ఇసుక ఇలా ఎలాంటి తలంపు పైన దూసుకుపోయే తొలి ఏరోబోట్ను భారత్, రష్యాలు సంయుక్తంగా రూపొందించాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, భారత్ ఏ దేశంతో కలిసి నేల, నీరు, మంచు, ఇసుక లాంటి ఎటువంటి దానిపైన దూసుకుపోయే తొలి ఏరోబోట్ను రూపొందించింది? రష్యాతో కలిసి భారత్ తొలి ఏరోబోట్ను రూపొందించింది. రష్యా ప్రభుత్వ సంస్థ స్కోలోవో ఫౌండేషన్ మాస్కోలో ఏర్పాటు చేసిన అంకుర పరిశ్రమల కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ఎక్కడైనా ప్రయాణానికి వీలు కల్పించే ఈ ఏరోబోట్లు నీటిపై గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. హైబ్రిడ్ ఇంజన్లు ఉపయోగించడంతో వీటిని పెట్రోల్ లేదా విద్యుత్తు నడిపే అవకాశం ఉంది. 6.5 మీటర్ల పొడవు ఉండే ఈ ఏరోబోట్లు 10 మంది ప్రయాణికులు పడతారు. జూన్ 10న భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో GSLV మార్క్ 3 D1 రాకెట్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన GSAT-19 ఉపగ్రహాన్ని 4 విడతలుగా కక్ష దూరాన్ని పెంచుకుంటూ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇవి జూన్ ఫస్ట్ హాఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.